సేవ అనేది ఒక బాధ్యత కాదు, అది ఒక నిస్వార్థమైన తపన. 2020 నుంచి ప్రజాసేవే పరమావధిగా అడుగులు వేస్తూ 2022లో ఒక సాధారణ మహిళ అయిన లలిత గారు లలిత సహృదయ ఫౌండేషన్ను స్థాపించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంతోమంది అభాగ్యులకు ఆశాకిరణంగా నిలిచారు. అనాథలకు వస్త్రదానం, ఆకలి తీర్చే అన్నదానాలు, వేసవిలో దాహం తీర్చే చలివేంద్రాలు ఏర్పాటు, ఇలా ప్రతి క్షణం సమాజం కోసమే పరితపించారు. కరోనా విపత్తు వంటి క్లిష్ట సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వేలాది మందికి అండగా నిలిచి నిజమైన మానవత్వాన్ని చాటుకున్నారు. వారి నిస్వార్థ సేవలను గుర్తించి తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్నో ప్రముఖ సంస్థలు ఘనంగా అవార్డులతో సత్కరించాయి. అంతటితో ఆగక మహిళా సాధికారతే లక్ష్యంగా గ్రామీణ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు జిల్లా వ్యాప్తంగా ఉచిత టైలరింగ్, మగ్గం మరియు శారీ పెయింటింగ్ శిక్షణా తరగతులు నిర్వహిస్తూ వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నారు. సమాజానికి స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తూ నిరంతరం సేవా మార్గంలో ముందుకు సాగుతున్న మనుబర్తి లలిత గారికి ఇవే మా హృదయపూర్వక అభినందనలు.